శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ భగవంతుడు విష్ణువు శ్రేష్ఠులైన 100 మంది దేవీగణమును సృష్టించెను. భగవంతుడు దేవీగణం పార్శ్వభాగాన నిలిచి రాక్షసుల వినాశనం కొరకు 1000 మంది అంధకాసుర గణము దేవుల చేత యమలోకానికి యుద్ధరంగంలో సులభంగా పంపబడెను. వారి చేత చంపబడిన తన సైన్యాన్ని చూసి గొప్ప వేగం కల అంధకుడు ఆ యుద్ధరంగం నుండి తప్పుకున్నవాడై పలాయనం చేసెను. తర్వాత మహాదేవుడు శంకరుడు 12 సంవత్సరాల పాటు ఒక క్రీడా వినోదం జరిపి భక్తజనుల యొక్క మేలు కొరకు మరలా మందరం వద్దకు వచ్చి చేరను. ఈశ్వరుడు తిరిగి వచ్చిన విషయం తెలుసుకుని అందరూ గణాధిపతులు సమూహంగా చేరి బ్రాహ్మణులు సూర్యుని వలె సమీపించి నిలిచిరి. అయోగ్యులకు చేరుటకు సఖ్యం కాని పుణ్యయుక్తమైన భవనం ప్రవేశించి శివుడక్కడ నందీశ్వరుని, భైరవుని, విష్ణువుని చూసెను. తర్వాత భక్తితో నమస్కరించపూనుకున్న నందీశ్వరుని అనుగ్రహించి పరమేశ్వరుడు ముందుగా ప్రేమతో శంకరుడు విష్ణువును ఆలింగనం చేసుకొనెను. తర్వాత ఆ దేవుడు అనురాగంతో వికసించిన కన్నుల గల దేవిని చూసి ఆ దేవి పాదములకు శిరస్సుతో నమస్కరించి ఈశ్వరునికి కూడా ప్రణమిల్లి ఆ శంకరునికి శంకరుడైన భగవంతుడు కేశవుడు జయమును తెలిపెను. భైరవుడు విష్ణువు యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాడై పక్క భాగంలో నిలబడెను. కేశవుని పరాక్రమమును, యుద్ధ విజయాన్ని విని శివుడు దేవితో కూడా శ్రేష్టమైన ఆసనం మందు కూర్చుని ఉండెను. తర్వాత అందరూ దేవతలు, మరీచి ప్రభృతులకు బ్రాహ్మణులు దేవదేవుడైన త్రిలోచనుడైన శివుని దర్శించుటకు అచ్చటికి వచ్చిరి. ఆయన చేత పూర్వం జయించబడిన మందరమ్మను పేరు గల శ్రేష్టమైన 100 మంది దేవీ సమూహాన్ని కూడా చూడగోరి వచ్చిరి. దేవదర్శనపు కోరికతో వచ్చిన రాక్షస సైన్యం దేవితో కూడా శ్రేష్టమైన ఆసనంపై కూర్చున్న చంద్రభూషణుడకు శివునికి నమస్కరించెను. ఆయన వామభాగమందున్న పార్వతికి కూడా ప్రణామం చేసిరి. దివ్యమైన ఆసనం అధిష్ఠించినటువంటి నారాయణుని మనసునందు నిలిచి ఉన్న దేవిని చూసి మరియు సింహాసనాసీనుడై ఉన్న నారాయణుని కూడా చూసి ఆ దేవతా స్త్రీలు భగవంతుడైన ఈశానునికి నమస్కరించి, కాంతితో ప్రకాశిస్తున్న నీవెవరవు? సూర్యుని కాంతి వంటి కాంతి కల ఈ బాల ఎవరు? పద్మాల వలె వెడల్పైన కన్నులు కలిగి శరీర కాంతితో ప్రకాశిస్తున్న ఇతడెవరో అని ప్రశ్నించిరి. ఆ దేవాంగనల మాటలు విని మహాయోగీశ్వరుడు, నాసరహితుడు, భూతాధిపతి, వృషభవాహనుడైన శివుడు, ఇతడు సనాతనుడైన నారాయణుడు, ఈమె లోకమాతయకు పార్వతి, భగవంతుడకు ఈశ్వరుడు తనను తాను అనేక విధాల విభజించుకున్నాడు. నా యొక్క మూలతత్వాన్ని, దేవి యొక్క స్వరూపాన్ని కూడా మహర్షులు తెలియజాలరు. భవాని విష్ణువు కూడా విశ్వాత్మకుడైన ఈ ఒక్కడే అని తెలియదగును. నేను కోరికలు లేనివాడను, శాంతుడను, అద్వితీయుడను, నన్నీ కేశవుడు అందరు. లక్ష్మీదేవిని, పార్వతిని కూడా నా రూపాలుగా చెప్పుదురు. ఇతడే ధాత మరియు విధాత, చేయివాడు, చేయించువాడు, భుక్తిముక్తులను ఫలములనిచ్చినవాడు విష్ణువు. భుజించువాడు, తెలుసుకొనుటకు సఖ్యం కానివాడు, కాలుని రూపం ధరించి సంహరించువాడు కూడా అతడే. సృజించువాడు, కాపాడువాడు వాసుదేవుడు. అతడు విశ్వాత్మకుడు, అంతటా వ్యాపించినవాడు, కూటస్థుడు, నాశరహితుడు, వ్యాపించువాడు, యోగి, అవ్యయుడు ఒక నారాయణుడు అతడే. తరింపచేయి పురుషుడు, ఆత్మరూపుడు, కేవలమైన పరమపద స్థానం ఆ ఈ మహేశ్వరియగు గౌరి నా యొక్క శక్తి వంటిది, మాలిన్యం లేనిది. ఈ గౌరి శాంతురాలు, సత్యస్వరూప, ఎల్లప్పుడూ ఆనందం కలది, పరమమైన స్థానం అని వేదం చెబుతున్నది. ఈ సమస్తము ఈమెయందే జనించి ఇక్కడే నాశనం పొందును. ఈమెయే సమస్త భూతాలకు గతులలో శ్రేష్టమైన గతి అయినది. ఆ దేవితో కూడి ఉన్న నేను కేవలుడను, భేదరహితుడను, శ్రేష్ఠుడను. నేను నాశరహితుడు, పరమాత్మయను అగువాడు, పుట్టుక లేనివాడు, భేదం లేనివాడు, ఆత్మస్వరూపుడు, ఈశ్వరుడు ఒక విష్ణువును సంపూర్ణంగా దర్శిస్తున్నాను. ఈశ్వరుని, విష్ణువుని ఒక్కనిగానే తెలుసుకొనడు. దానివల్ల మీరు శాంతిని పొందగలరు. శ్రద్ధతో కూడిన వారు విష్ణువును అవ్యక్తాత్మ రూపుడుగా భావిస్తారు. ఎవరైతే భేదదృష్టితో శివుని పూజించరో వారు నాకు ప్రియులు కారు. ప్రపంచానికి కారణభూతుడైన దేవుని ఎవరు మోహితులై ద్వేషిస్తారో వారు రౌరవాదులకు నరకములందు బాధించబడు వారే కోట్ల సంఖ్య గల కల్పముల చేత కూడా విడవబడరు. అందువల్ల సమస్త ప్రాణులకు కూడా నాశం లేని విష్ణువు రక్షకుడు. ఈ లోకాన యథార్థ రూపంతో తెలుసుకుని అన్ని ఆపదలందు ప్రభువు విష్ణువు ధ్యానింపదగినవాడు అని పలికెను. భగవంతుని ఈ వాక్యాలు విని భగవంతుడగు నారాయణునికి, హిమగిరి తనయగు పార్వతికి నమస్కరించిరి. భక్తజనులకు ఇష్టడైన ఈశ్వరుని యందు తమకు భక్తిని కలిగించమని కూడా ప్రార్థించిరి. పార్వతీదేవి పాదముల జంట యందు నారాయణుని పాద కమలమునందు నమస్కరించి తర్వాత గణేశ్వరులు మాతృగణములో కూడా లోకమూల కారణభూతుడైన నారాయణ దేవుని చూడలేకపోయిరి.
అది చాలా ఆశ్చర్యం వలె జరిగినది. ఇంతలో అంధకుడను గొప్ప రాక్షసుడు మన్మథ వికారం చేత గుడ్డివాడై మోహపరవశుడై పార్వతీదేవిని అపహరించుటకు కైలాస పర్వతానికి వచ్చెను. తర్వాత అనంతంలోని శరీరాలు కల శ్రీమంతుడు యోగీశ్వరుడు నిర్మలుడు ఒక నారాయణుడు రాక్షసులతో యుద్ధం చేయుట కొరకు అక్కడే సాక్షాత్కరించెను. అప్పుడు భగవంతుడకు విష్ణువును తన పార్శ్వభాగమందుంచుకొని గణదేవ ముఖ్యులతో శిలాదిని కుమారుడైన నందికేశ్వరునితో మాతృకా సమూహంతో కూడి దేవదేవుడకు శివుడు కాలరుద్రుడై యుద్ధమునకు వెడలను. అగ్నితో సమానమైన త్రిశూలం ధరించి ఆ దేవదేవుడు ముందు నడిచెను. ఆయనను గణాధిపతులు అనుసరించిరి. పక్షివాహనుడు తామరాకు వంటి రంగు కలిగిన భగవంతుడైన విష్ణువు అప్పుడు దేవతల మధ్యలో సుమేరు పర్వతం యొక్క శిఖరం అధిష్ఠించిన ముల్లోకములకు నేత్రరూపుడైన సూర్యభగవాను వలె ప్రకాశించెను. పుట్టుక లేనివాడు, కొలుచుటకు సఖ్యము కానివాడు, జయశీలుడు అగు హరుడు అనంతములైన ఆకృతులు కలవాడుగా సాక్షాత్కరించెను. త్రిశూల పానీయకు దేవుడు ఆవిర్భవించగా ఆకాశమందు గొప్ప ధ్వనితో కూడిన పూలవర్షం ఆ దేవునిపై కురిసెను. అప్పుడక్కడికి వచ్చిన గణేశ్వరుని చూసి గణేశులతో ఆవరించబడి ఉన్న రాక్షసు శత్రువైన విష్ణువుని చూసి మాతృకులతో దేవతా ప్రధానులైన గణములతో ఇంద్రునితో కూడి యుద్ధం చేసిరి. తన భుజ పరాక్రమం వల్ల యుద్ధంలో అందరినీ జయించి అనంతమైన తేజస్సు గల శివుడు అక్కడికి విమానం నెక్కి వచ్చెను. తన వైపు వస్తున్న అంధకాసురుని చూసి భగవంతుడకు గరుడధ్వజుడు భస్మం అలంకారంగా ధరించిన భయంకరమైన మహాదేవునితో లోకాలకు కంటకప్రాయుడైన అంధకాసురుని నీవే చంపదగిన వాడవు, నీవు సమస్త లోకాలను లయింపచేయువాడవు అని పలికను. భగవంతుడుగా శివుడు వాసుదేవుని మాటను విని విష్ణువుని చూసి రాక్షసరాజును చంపుటకు నిశ్చయం చేసుకునెను. గణములకు సంతోషం పెంపొందించినట్టు దేవతా సమూహం వెడలిపోయెను. ఆకాశమందు సంచరించే జనులు భైరవదేవుని ప్రశంసించసాగిరి. తర్వాత ప్రళయకాలపు అగ్ని వంటి రుద్రుడు సత్పురుషులకు ప్రాప్యమైన ఈశ్వరుడు ఆ అంధకాసురుని పట్టుకుని తన త్రిశూలపు కొనలయందు నిలిపి బాగుగా నృత్యం చేసెను. శూలానికి గుచ్చబడిన అంధకుని చూసి దేవతా సమూహాలు బ్రహ్మదేవుడు సంసార బంధాన్ని విడిపించేవాడు భయంకరుడు అగు ఈశ్వరునికి నమస్కరించిరి. మునులు సిద్ధులు ఆయన్ను స్తుతించిరి. శూలం యొక్క కొనయందు నిలపబడిన అంధకుడు పాపములన్నీ కాల్చబడగా సమస్త విషయకమైన విజ్ఞానం తనలో కలిగి ఆ పరమేశ్వరుని సావధానుడనే నేను అద్వితీయుడు, భగవంతుడు, పురాతనుడు, పుణ్యస్వరూపుడు, అంతంలేని రూపం కలవాడు, కాలుడు, కవి, విశ్వం యొక్క సంయోగ వియోగాలకు కారణభూతుడైన వాడు, పండితులు ఎవరిని భగవతత్వంగా తెలుసుకుందరో ఆ ఈశ్వరునికి శిరస్సుతో నమస్కరిస్తున్నాను. ఓ ఆదిదేవుడా, దేవతల చేత పూజించబడు పాదములు కలవాడా, అవయవ విభాగం లేనివాడా, నిర్మలమైన తత్వస్వరూపుడా, నీకు జయం. నీవు ఈ విశ్వాన్ని ఎల్లప్పుడూ చూస్తూ కాపాడుతున్నావు. నీవు యోగి సమూహాలచే సేవించబడు ప్రళయ కారకుడవు. నీవు కేవల రూపుడవు, అంతరాత్మ స్వరూపుడవై లోకంలోని అనేక శరీరాల యందు బాహు ప్రకారంలో నిలిచి ఉన్నావు అని వివిధ స్తోత్రములతో భక్తితో ప్రార్థించెను. ఓం శాంతి శాంతి శాంతి.